ఒక నదిలో కొన్ని మొసళ్ళు ఉండేవి. నది పక్కనే చెట్టు పైన కొన్ని కోతులుండేవి. నదిలోని మొసలికి ఒక కోతికి మంచి స్నేహం కుదిరింది. ఆ చెట్టు పైన ఒక ద్రాక్ష తీగ పారింది. దానికి చాలా ద్రాక్ష పళ్ళు కాసేవి. చెట్టు పైనున్న కోతులన్నీ ఆ ద్రాక్ష పండ్లు తింటుండేవి. ఒకరోజు కోతి కొన్ని ద్రాక్ష పళ్ళని మొసలికి ఇచ్చింది. ఆ మొసలి తన భార్యకి కూడా వాటిని తీసుకెళ్ళింది. ఆ ద్రాక్ష పళ్ళను తిన్న మొసలి భార్య, ఆహా, ఎంత రుచిగా ఉన్నాయో, చాలా తీయగా ఉన్నాయి ఈ ద్రాక్ష పళ్ళు అని ఇవి రోజూ తినే ఆ కోతి గుండెకాయ ఇంకెంత తీయగా ఉంటుందో కదా అని అంది. నువ్వెలాగైనా ఆ కోతికి ఏదో ఒక మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకురా, దాన్ని మనం తినేద్దామని చెప్పింది. దానికి మొసలి సరే అని కోతి దగ్గరికి వెళ్ళింది. ఓ కోతి బావా, నువ్విచ్చిన ద్రాక్ష పళ్ళు నా భార్యకి చాలా నచ్చాయి. నీకు కృతజ్ఞతలు చెప్తామని ఒకసారి మా ఇంటికి తీసుకొని రమ్మంది అని చెప్పింది. దాంతో కోతి సరే అని మొసలి మీద ఎక్కేసి మొసలి ఇంటికి బయలుదేరాయి. దారి మధ్యలో మొసలి కోతితో ఇలా అంది, నేను నిన్ను తీసుకెళ్లేది నీ గుండెకాయ తినడానికి. ఎందుకంటే ద్రాక్షపళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. అవి రోజు తినే నువ్వెంత రుచిగా ఉంటావో అని నా భార్య తీసుకురమ్మన్నది అని చెప్పింది. అది విన్న కోతికి ఒకటేసారి చాలా భయమేసింది. వెంటనే తెలివితో ఒక ఉపాయం ఆలోచించింది. అయ్యో ముసలిమామ, నువ్వు నాకు ముందే చెప్పాల్సింది కదా. నేను నా గుండెకాయను చెట్టు దగ్గరే వదిలేసి వచ్చాను. మనం వెళ్ళి తీసుకొని వద్దామని చెప్పింది. వెంటనే మొసలి అది నమ్మేసి చెట్టు దగ్గరికి కోతిని తీసుకెళ్ళింది. కోతి చటుక్కున చెట్టు పైనకెక్కి కూర్చుంది. ఓ ముసలి మామ, నువ్వెంత తెలివి తక్కువ వాడివో కదా. ఎవరైనా గుండెకాయ చెట్టుకు వదిలేస్తారా? నన్నే చంపేద్దామనుకున్నారు కదా. వెళ్ళు వెళ్ళు, ఇక నీకు నాకు ఎలాంటి స్నేహం లేదు అని చెప్పింది. కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చంటే, ఆపదలో ఉన్నప్పుడు తెలివిగా ఆలోచించి తెలివిగా మాట్లాడి ఆపద నుంచి బయటపడాలి.